హలో అండి, తెలుగు గార్డెన్కి స్వాగతం. పూల మొక్కలకి ఇలా చక్కగా ఫ్లవరింగ్ రావడానికి నేను ఏ ఫెర్టిలైజర్స్ ఇచ్చానో ఈ వీడియోలో చెప్తాను. నేను మొక్కలకి ఎలాంటి కేరింగ్ తీసుకున్నాను అనేది కూడా ఈ వీడియోలో చూసేద్దాం. పూల మొక్కలకి పూలు బాగా రావాలి అంటే ఏ పూల మొక్కలకి అయినా ఎండ 6 to 7 అవర్స్ ఎండ కంపల్సరీ కావాలి. వీడియోలోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్ అండి, మన ఛానల్ ఇంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, పక్కనున్న బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తే నేను పెట్టిన వీడియోస్ అన్నీ కూడా మీకు తెలుస్తాయి అన్నమాట. గులాబీలని పెంచడం చాలా ఈజీ మొక్కల్ని, కానీ కొంచెం కేర్ తీసుకుంటే ఇవి చక్కగా గ్రో అయిపోతాయి. సరి అయిన ఫెర్టిలైజర్స్ తయారు చేసి మనం మొక్కలకి ఇచ్చాము అంటే మొక్క నిండా ఇలా ఫ్లవర్స్ వచ్చేస్తాయి అన్నమాట. మీరే చూస్తున్నారుగా నా మొక్కకి ఎన్ని ఫ్లవర్స్ ఉన్నాయో. ఏ మొక్కనైనా సరిగ్గా పట్టించుకుని వాటికి ఏ టైంలో ఏవి కావాలో అవి అందిస్తూ ఉన్నామనుకోండి, మీరే చూడండి ఈ మొక్కకి ఎంత చక్కగా ఫ్లవరింగ్ వచ్చేసిందో. ఇంతకు ముందు వీడియో తీసినప్పుడు కూడా చాలామంది అడిగారు, ఇన్ని మొగ్గలు ఇన్ని పూలు నేను చూడలేదు, మీరు ఏ ఫెర్టిలైజర్స్ ఇస్తారో మాకు కూడా చెప్పచ్చు కదా అని. అన్నీ ప్రతిదీ వీడియో తీసి పెట్టేస్తూ ఉంటాను, కానీ కొన్ని కుదరదన్నమాట పెట్టడము. కానీ ఎప్పుడు నేను ఫెర్టిలైజర్స్ అనేవి బయట కొని తీసుకువచ్చి ఇవ్వనండి. నేను అన్నీ ఇంట్లో ఉన్న వాటితోనే ప్రిపేర్ చేసి మొక్కలకి అందిస్తాను. నేను ప్రిపేర్ చేసి వేసిన ఫెర్టిలైజర్స్కి మొగ్గ నిండా కూడా ఎన్ని మొగ్గలు పువ్వులు కూడా వచ్చేస్తాయి. చూడండి, ఎప్పటికప్పుడు మనకి పువ్వులు అయిపోగానే వాటిని కట్ చేసేస్తూ ఉండాలన్నమాట. ఏ పువ్వులనైనా సరే కొంచెం 2-3 ఆకులు వరకు కూడా వాటిని మనం ట్రిమ్మింగ్ చేసేస్తూ ఉండాలి. ఎప్పటికప్పుడు పువ్వుల్ని కట్ చేస్తూ ఆ కొమ్మల్ని కూడా ఒక 1 or 2 ఇంచెస్ వరకు కట్ చేస్తూ ఉంటే ఇలా ఒక్క కొమ్మకి 5, 6, 7 మొగ్గలు వచ్చేస్తాయి. ఏ మొక్క అయినా అంతే, ఇది ఒక చిన్న టిప్ అండి, అందరూ గుర్తుంచుకోండి. ఏ మొక్క అయినా ఎక్కువగా పూలు పూయాలి అంటే నేను ఇందాక చెప్పినట్టుగా 6 or 7 అవర్స్ ఎండ మాత్రం మొక్కకి కంపల్సరీ తగలాలి. ఇంకా గులాబీలకి పెస్ట్ కూడా అప్పుడప్పుడు అటాక్ అవుతూ ఉంటుంది. దాన్ని కూడా మనం జాగ్రత్తగా చూసుకుని దానికి తగ్గ స్ప్రే చేసుకుంటే కనుక పెస్ట్ లేకుండా ఉంటే మొక్కకి మంచిగా ఫ్లవరింగ్ అనేది వచ్చేస్తుంది. మనం పెస్ట్ అనేది 1-2 ఆకులకి ఇలా చూసినప్పుడు ఆ ఆకుల్ని తీసేయటమా లేకపోతే ఏదైనా పెస్టిసైడ్ స్ప్రే చేసుకోవడమా చేసామనుకోండి, అది మొక్క అంతా వ్యాప్తి చెందదనమాట. గులాబీలకి ఎక్కువగా పౌడర్ మీలియో అని తెల్లగా ఆకులకి వస్తూ ఉంటుంది. ఇంకా ఈ గులాబీ ఆకులు ఎల్లో కలర్లోకి టర్న్ అయిపోతూ ఉంటాయి అన్నమాట. మొత్తం ఆకంతా ఎల్లో కలర్గా మారకుండా కొంచెం కొంచెంగా మారిపోతూ ఉంటుంది అంటే పోషక విలువలు ఈ మొక్కకి లోపించాయి అని అర్థం అనమాట. మొక్క పెట్టేటప్పుడే హెల్తీ సాయిల్ తీసుకోవాలి. అంటే పోరస్గా లూజ్గా రూట్స్ అన్నీ చక్కగా వ్యాప్తి చెందేలాగా తీసుకున్నట్టయితే మొక్క తొందరగా గ్రో అవుతుంది, మంచి ఫ్లవరింగ్ వస్తుంది. మనం బలమైన సాయిల్ తీసుకున్నాం అనుకోండి, మొక్కకి అసలు తెగుళ్ళు రావు. అసలు తెగుళ్ళు ఎలా వస్తాయి అంటే సాయిల్ సరిగా లేనప్పుడు మొక్క హెల్తీగా పెరగదు, అప్పుడు తెగుళ్ళు వచ్చేస్తూ ఉంటాయి. కాబట్టి మనం హెల్తీ సాయిల్ని తీసుకోవాలి. అయితే సాయిల్ సరిగా లేదో అప్పుడు సాయిల్లో ఉండేటువంటి పురుగులు అవన్నీ కూడా మొక్క పైకి వచ్చేసి మొక్కను తినేస్తూ ఉంటాయన్నమాట. ఈ గులాబీ మొక్కే కాదు, ఏ మొక్క అయినా సరే అలానే చేస్తాయి. కాబట్టి సాయిల్ మనం ఫెర్టైల్గా ఉండేలాగా చూసుకోవాలి. ఇప్పుడు సమ్మర్ కాబట్టి మనం ఇచ్చే ఫెర్టిలైజర్స్ ఎప్పుడు కూడా లిక్విడ్ రూపంలో ఇస్తే చాలా మంచిది మొక్కలకి. లిక్విడ్స్ అనుకోండి, మొక్కలు త్వరగా గ్రహించి అవి ఎనర్జీని పుంజుకొని హెల్తీగా పెరుగుతాయి అన్నమాట. అందుకని లిక్విడ్స్ ఇవ్వాలి సమ్మర్లో. ఫెర్టిలైజర్ ఎలా చేద్దామో చూద్దాము. దీనికోసం నేను బకెట్లోకి కొంచెం వాటరు, 1 గ్లాస్ పుల్లటి మజ్జిగ తీసుకున్నాను అనమాట. 1 గ్లాస్ ఉండవులేండి, ఒక 1/2 లీటర్ వరకు ఉంటాయి ఈ మజ్జిగ. అంటే ఇక్కడ నాకు ఎక్కువ మొక్కలు ఉన్నాయి కాబట్టి నేను 1/2 లీటర్ తీసుకున్నాను. మీకు తక్కువ మొక్కలు ఉన్నాయి లేకపోతే తక్కువ ఫెర్టిలైజర్ తయారు చేసుకోవాలి అనుకుంటున్నారు అనుకోండి, 1 గ్లాస్ అయినా సరిపోతుంది, తీసుకోండి. ఎగ్జాక్ట్గా నేను చెప్పినట్టుగా 1/2 లీటరే తీసుకోవాలని ఏమీ లేదు, మజ్జిగే ఉండాలి, అది ఎంతైనా మీకు సరిపడనంత తీసుకోండి. నేను 1/2 లీటర్ మజ్జిగ తీసుకున్నారు కదా, ఇందులోకి కొంచెంగా బెల్లాన్ని తీసుకుంటున్నాను.
అండ్ కొంచెం శనగపిండిని అంటే 5 స్పూన్స్ వరకు తీసుకున్నాను అనమాట. ఎందుకంటే నేను హాఫ్ లీటర్ బటర్ మిల్క్ తీసుకున్నాను కాబట్టి ఒక 5 స్పూన్లు శనగపిండిని తీసుకున్నాను. శనగపిండి తీసుకున్నాక ఇందులోకి ఆవు పేడ కానీ గేదె పేడ కానీ తీసుకోండి. మీ దగ్గర ఏది అవైలబుల్గా ఉంటే దాన్ని తీసుకోండి. ఇప్పుడు ఆన్లైన్లో పిడకల రూపంలో కూడా అమ్ముతున్నారు కదా, అవైనా తీసుకోవచ్చు. నేను ఇక్కడ అలాగే పిడకల రూపంలో ఉన్న వాటిని తీసుకుంటున్నాను. ఇందులో చాలామంది పచ్చిది వేయచ్చా అని అడుగుతున్నారు. పచ్చిది మాత్రం వేయకూడదండి, ఎండిపోయింది మాత్రమే దీంట్లో మిక్స్ చేయాలన్నమాట. ఇలాగే మూత పెట్టేసి 2 రోజులు పక్కన పెట్టేసేయండి. 2 రోజులే పక్కన పెట్టాలా అంటే 1 డే పక్కన పెట్టినా కానీ సరిపోతుంది. కానీ 2 రోజులు పక్కన పెట్టారనుకోండి ఫెర్టిలైజర్ చక్కగా తయారైపోతుంది. మీకు ఎండ ఎక్కువగా ఉందనుకోండి ఫెర్టిలైజర్ తొందరగా పులిసిపోతుంది కాబట్టి తొందరగా తయారైపోతుంది. అదే ఎండ తక్కువగా ఉందనుకోండి ఫెర్టిలైజర్ కొంచెం లేట్గా తయారవుతుంది. మీరు 2 రోజులు కుదిరితే 2 రోజులు ఉంచవచ్చు, ఒక్క రోజైనా సరే దీన్ని అలా పక్కన పెట్టి మూత పెట్టి ఉంచాలి. ఎండకు పెట్టకూడదు, వానకు పెట్టకూడదు, నీడలో పెట్టాలి. గట్టిగా మూత పెట్టేయకూడదు అనమాట. కొంచెం లూజ్గా పెట్టి ఉంచాలి. కప్పండి. క్లాత్ కప్పితే ఇంకా మంచిది. ఫెర్టిలైజర్ మీరు ఇంకా చలికాలంలో చేసుకున్నారనుకోండి కనీసం 2 రోజులు కానీ 3 రోజులు కానీ ఉంచాలన్నమాట. అదే వేసవికాలం అయితే 1 రోజు సరిపోతుంది, 2 రోజులు ఉంచితే ఇంకా బెటర్. రోజు వీటిని పక్కన పెట్టడం వలన ఇది చక్కగా బుడగల్లాగా వచ్చేస్తుంది. చాలా చక్కగా కూడా పర్మనెంట్ అయిపోతుంది అనమాట. మన కలర్ కూడా చేంజ్ అయిపోతుంది. అలా కలర్ చేంజ్ అయిపోతే ఈ ఫెర్టిలైజర్ తయారైపోయింది అనమాట. మీరు పేడ కూడా చాలా ఎండింది తీసుకోవాలి. చూసారా ఎలా ముక్కలుగా అయిపోయిందో, అలా ఎండిపోయిన పేడ తీసుకుంటేనే ఇలా చక్కగా ఫెర్టిలైజర్ తయారైపోతుంది. ఇది ముక్కలు నలగకపోవచ్చు కానీ దీని సారం అంతా కూడా ఈ ఫెర్టిలైజర్లోకి దిగిపోయింది. కొంచెం గట్టిగా మెదిపితే నలిగిపోతాయి అనుకోండి. ఇప్పుడు దీన్ని డైల్యూట్ ఎలా చేసుకోవాలి అంటే 1:10 రేషియో. ఇప్పుడు మీకు ఇది ఒక మగ్గు వచ్చింది అనుకోండి, మీరు 10 మగ్స్ ఆఫ్ వాటర్ లేదా 20 మగ్స్ ఆఫ్ వాటర్ అంటే ఎక్కువగా డైల్యూట్ చేసుకోవాలి. ఇది పవర్గా ఉంటుంది అనమాట. ఆవు పేడ వేసాము కదా, అందుకని ఎక్కువగా డైల్యూట్ చేసుకుంటే అది మొక్కలకి ఏ రకమైన ఇబ్బంది ఉండదు. ఇలా డైల్యూట్ చేసి అన్ని రకాల పూల మొక్కలకి, కాయ మొక్కలకి, పండ్ల మొక్కలకి, ఆకుకూరలకి ఇస్తే చాలా బాగా పెరుగుతాయండి. అన్ని మొక్కలకి చక్కగా ఇచ్చుకోవచ్చు. మల్లె మొక్కలకు కూడా ఇచ్చుకోవచ్చు. మీరు గులాబీ మొక్కకి ఈ ఫెర్టిలైజర్ తయారు చేసి ఇచ్చి చూడండి. నా మొక్కకి ఎన్ని ఫ్లవర్స్ వచ్చాయో అలాగే మీ మొక్కకు కూడా వచ్చేస్తాయి. ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. అవసరం అనుకున్న వాళ్ళకి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. మళ్ళీ ఇంకో వీడియోలో కలుద్దాం.